జొంపం చిగురాకు జొంపం అంట. అలసాని పెద్దన గారు ఏకంగా వసంత ఋతువులో ఆ శిశిర ఋతువులో ఆకులు రాలిపోగానే ఆ చిగురాకుల జొంపాలు ఎలా ఏర్పడతాయి అనడానికి వసంత ఋతువర్ణంలో పెద్ద శేషపద్యం రాస్తాడు. అసలు ఆ మహాకవికి ఇంత తీరిక ఎక్కడొచ్చింది, ఈ పరిశీలన ఎక్కడ చేశాడో అర్థం కాదు. సో ఎక్కడ ఆకు రాలింది, దాని గాడి ఎలా ఉంది, అక్కడ మొత్తం జిగురు ఎలా వచ్చింది, జిగురు పదార్థం అది ఎలా మొగ్గ కింద పొటమరించింది, ఆ మొగ్గ ఎలా చిగురాకు అయింది, ఆ చిగురాకు మొదట్లో ఎలా ఉంది, తర్వాత చిలకరక్క రంగులోకి ఎలా వచ్చింది, తర్వాత గన్నేరు మొగ్గ రంగులోకి ఎలా వచ్చింది, తర్వాత పికిలి పిట్ట ఈకల్లాంటి రంగులోకి ఎలా వచ్చింది, తర్వాత చిగురాకు ఎలా అయింది, తర్వాత ఆకుపచ్చ నల్లగా ఎలా మారింది, అది మళ్ళీ ఎలా ఎందుకు ముడుచుకుంది, ఈ ఆకులన్నీ కలిసి ఎలా జొంపమయ్యాయి అనేది మహాకవి ఆంధ్ర కవితా పితామహుడు మనుచరిత్రలో ఓ శేషపద్యంలో వర్ణిస్తాడు. ఏకంగా కవులు అంత గొప్పవాళ్ళు. అందుకని తమాల వృక్షపు మొగ్గలు ఉంటాయి కదా, మొగ్గలు పులకించినట్టే ఉంటాయి కదా, అలాగ పొటమరించినట్టుగా అలాగా ఈయన శరీరంలో కూడా పులకింతలు వచ్చాయేమో. పులకభూషణం హరేహి అంగం, పులకింతలతో అలంకరింపబడింది శ్రీ మహావిష్ణువు శరీరం, మొగ్గలతో అలంకరింపబడినటువంటి కానుగ చెట్టులా ఉంది అని ఎంత ప్రకృతి పరిశీలన చేస్తే వస్తుంది అది. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల. ఇంత పరిణామం విష్ణుమూర్తి శరీరంలో ఎందుకు జరిగింది, ఆయన శరీరం ఎందుకంత పులకించింది అంటే లక్ష్మీదేవి చూడబట్టి. ఏమిటా చూపులో గొప్పతనం ఏమిటంటే అంగీకృత అఖిల విభూతి అపాంగలీల. ఈ జగత్తులో ఉండేటువంటి ఐశ్వర్యమంతా ఆవిడ కటాక్షం వల్ల ఏర్పడిందే కదా, లక్ష్మీ కటాక్షమే కదా మొత్తం అంతా. డబ్బు లేకపోతే మనం ఎవరూ అందంగా ఆనందంగా ఉండలేం కదండి. జీవితంలో చాలా ముఖ్యమైనది. పైగా డబ్బు ఉంటే ఏదైనా కొనుక్కుంటాం. ఏదైనా ఒక పండితుడైన వాడికి డబ్బు లేదనుకోండి, ఆయన అన్ని కొనుక్కోలేడు. విద్వాంసులు అయితే కావచ్చు. కానీ డబ్బు ఉంటే ఆశ్చర్యం ఏమిటంటే పాండిత్యాన్ని కూడా కొనుక్కోవచ్చు, డిగ్రీలు కూడా అమ్మేస్తారు. నలుగురు పండితులు పిలిచి నలుగురికి 4,10,000 ఇస్తే ఈ డబ్బులు ఉన్నాయనకి ఏమీ రాకపోయినా సరే ఈయన కృష్ణదేవరాయలు అంటారు, గొడవలేదు. ఆయన ఆముక్తమాల్యద రాశాడు, ఈయన ఆమోదం రాశాడు. మేము భువన విజయాల్లో చూస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళతోటే. ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెడతారు కృష్ణదేవరాయలు, మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళని పొగడమంటారు. మాకు మంటెత్తిపోతూ ఉంటుందిరా. వీడు ఇంత చేస్తే ఆముక్తమాల్యదలో ఉండే తెలుగు అదే ఎలయన్న దేశంబు తెలుగు, ఈ